హలో గైస్, వెల్కమ్ టు సత్య కాంపిటేటివ్ కోడింగ్. మనం లాస్ట్ క్లాస్లో యాసిడ్స్ అండ్ బేసిస్ గురించి తెలుసుకున్నాం, కెమిస్ట్రీ సంబంధించింది. ఇప్పుడు దాంట్లో సెకండ్ టాపిక్ లోహాలు మరియు అలోహాలు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ పాయింట్, లోహాలు తయారీ ధర్మాలను వివరించడం లోహ సంగమన శాస్త్రం అంటారండి. మనం ఫస్ట్ ఏంటంటే మనం బేసిక్ నుంచి వెళ్దామండి. లోహాలు అలోహాలు బేసిక్ నేర్చుకుందాం. బేసిక్ నేర్చుకున్న తర్వాత మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అవన్నీ నేర్చుకుందాం. ఇప్పుడు చూద్దాం. లోహాలు తయారీ ధర్మాన్ని వివరించడం లోహ సంగ్రహణ శాస్త్రం. ఏమంటారండి, లోహాలు తయారు చేయడం. మనం మెటల్స్ అయినా ఉంటాయి కదా, మెటల్స్ అనేది డైరెక్ట్గా రావండి. అసలు మనం ఏం చేయాలి, మన భూమిలో ఉన్న ఓర్ని ధాతువుని అందరినీ తీసుకొచ్చి దాన్ని ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా, శుభ్రం చేయడం అనేది చేసి దాని ద్వారా మెటల్ అనేది వస్తుందండి. అలాగే లోహాలు తయారు చేయడం, వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ ప్రాపర్టీస్ని చెప్పడాన్ని వివరించడాన్ని లోహ సంగ్రహణ శాస్త్రం అంటారండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ వచ్చింది, ధాతువు. ఏ ఖనిజం నుండి లాభసాటిగా లోహం తయారు చేస్తారో దాన్ని ధాతువు అంటారండి. ఇక్కడ ఇది తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కూడా బెనిఫిట్ అయ్యేలా చెప్తాను, కంగారు పడాల్సిన అవసరం లేదు. ధాతువు అంటే ఓర్ అండి. ఓర్ని తెలుగులో ధాతువు అంటారు. అయితే చూద్దాం, ఏ ఖనిజం నుండి లాభసాటిగా లోహం తయారు చేస్తారో దాన్ని ధాతువు అంటారు. ఇప్పుడు మన భూమిలో తీసిన దాన్ని ఓర్ అంటారండి, ధాతువు. దాని నుంచి మనకు లోహాలు అనేది వస్తాయి. ఏ ఖనిజం నుండి లాభసాటిగా మనం తీసుకొస్తున్నాం అనమాట, లోహాన్ని తయారు చేస్తారో దాన్ని ధాతువు అంటారు. దాన్ని ఓర్ నుంచి వస్తుంది అనమాట మన లోహం. తర్వాత గ్యాంగ్ అంటే ఏంటంటే లోహంతో పాటు లభించే మణినాలన్నింటినీ గ్యాంగ్ అంటారు. ఇప్పుడు మనకి మెటల్ అనేది ఊరిగా దొరకదు. అది మనం ఫస్ట్ ధాతును ఓరుని తీసుకొచ్చి దాన్ని శుభ్రపరిచి అయిన చేస్తే అయిన ఉంటుంది. దాంతోపాటు ఇంకా కొన్ని పదార్థాలు ఉంటాయి. అవి ఏంటంటే మట్టి, ఇసుక, రాళ్ళు అయిన ఉంటాయి కదా, వాటినే గ్యాంగ్ అంటారు. లోహంతో పాటు లోహం ఉంటాయి, ధాతువులో లోహం ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఏముంటాయి, బంకమట్టి, రాళ్ళు, ఇసుక అవన్నీ ఉంటాయి. దాన్నే గాంగ్ అంటారు. అదే లోహంతో పాటు లభించే మణినాలన్నింటినీ గాంగ్ అంటారు. తర్వాత గాంగ్ తొలగించడానికి కలిపేదాన్ని ద్రవకారి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, గాంగ్ తొలగించడం. గాంగ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, బంకమట్టి, రాళ్ళు, ఇసుక. దాంతో పాటు దాన్ని తొలగించడానికి, ఆ గాంగ్ని తొలగించడానికి కలిపేదాన్ని ద్రవకారి. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ద్రవకారి. ఇది అంటే ఏంటో చూద్దాం. ద్రవకారి అంటే ఖనిజ ద్రవీభవన స్థానాన్ని తగ్గించటకు బయట నుండి చేర్చిన పదార్థం అండి. ద్రవకారి అంటే ఏంటి, ఖనిజ ద్రవీభవన స్థానాన్ని తగ్గించటకు బయట నుండి చేర్చిన పదార్థం. ఇక మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కొత్తగా ఉంది, ద్రవీభవన స్థానం అంటే మెల్టింగ్ పాయింట్. దేని యొక్క మెల్టింగ్ పాయింట్, ఖనిజం యొక్క మెల్టింగ్ పాయింట్. ఖనిజం యొక్క మెల్టింగ్ పాయింట్ ద్రవీభవన స్థానాన్ని తగ్గించటకు బయట నుంచి చేర్చే పదార్థం. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నాం, గ్యాంగ్ తొలగించడం కలిపే దాన్ని ద్రవకారి అని చెప్పుకున్నాం. ఆ ద్రవకారి ఇప్పుడు ఖనిజం ఉంది, దాని యొక్క మెల్టింగ్ పాయింట్ని తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఎడిషనల్గా కొంచెం ఏదో ఒక లిక్విడ్ అనేది పంపుతాం. ఆ లిక్విడ్ ఏంటంటే ద్రవకారి. ఆ బయట నుంచి చేస్తాం అనమాట, దాన్ని ద్రవకారి అంటారు. దానికి ఎగ్జాంపుల్ చెబుతాం. ఇక్కడ చూడండి, ఫెర్రస్ ఆక్సైడ్, ఇక్కడ సిలికాన్ డైఆక్సైడ్, సిలికాన్ డైఆక్సైడ్. ఈ FeO ఫెర్రస్ ఆక్సైడ్ గ్యాంగ్. ఇది గ్యాంగ్ అని ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఖనిజ ద్రవీభవన స్థానం తగ్గిన బయట నుంచి పదార్థం అన్నాం. గ్యాంగ్ తొలగించడానికి కలిపేదాన్ని ద్రవకారి. గ్యాంగ్ ఏం కలుపుతాం, మనం ద్రవకారిని కలుపుతాం. ఇక్కడ ఏంటి, ఫెర్రస్ ఆక్సైడ్ ఏంటి, గాంగ్ తొలగించడానికి ద్రవకారిని కలుపుతాం. ద్రవకారి ఏంటి, ఇక్కడ SiO2 సిలికాన్ డైఆక్సైడ్ ఏంటి, ద్రవకారి కలుపుతాం. ద్రవకారిని కలిపినప్పుడు లోహమలం వస్తుంది. గాంగ్ ప్లస్ ద్రవకారి లోహమలం అంటే FeSiO3 ఫెర్రోసిలైడ్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ వరకు అయ్యింది. ఇప్పుడు మనం ఇదంతా బేసిక్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ ధాతువులో అంటే ఏ ధాతువు నుంచి మనం లోహాన్ని సంపాదించవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్స్ చెప్తాను, ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి కన్ఫామ్గా బిట్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు అవి చూద్దాం. ఏ ధాతువు నుండి ఏ లోహాన్ని సంపాదించవచ్చో, ఏ లోహం దొరుకుతుందో చూద్దాం. ఇది ఇంపార్టెంట్ అండి. దీంట్లో నుంచి 1 మార్క్స్ నుంచి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. చూడండి, జింక్ ఏ ధాతువు నుంచి, జింక్ బ్లెండ్, జింకైట్. ఇక్కడ దీంట్లో ఉందండి, ఇది ఏమో ఉంది పేరు. జింక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ధాతువు నుండి, జింక్ బ్లెండ్, జింకైట్. తర్వాత థోరియం ఏంటంటే మోనజైట్. యురేనియం ఏంటి, పిచ్ బ్లెండ్. తర్వాత ఇనుము, మ్యాగ్నటైట్. ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ధాతువు నుండి, మ్యాగ్నటైట్, హ్యామటైట్, సిరిడైట్, ఐరన్ పైరటిస్. ఏంటంటే ఇనుము ఎక్కడి నుంచి, మ్యాగ్నటైట్, హ్యామటైట్, సిరిడైట్, ఐరన్ పైరటిస్. తర్వాత అల్యూమినియం ఏ ధాతువు నుంచి చూద్దాం, బాక్సైట్, కారండమ్, డయాస్టోర్. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి, ఏమైనా ఇంపార్టెంట్ అండి. దీంట్లో నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. అల్యూమినియం, బాక్సైట్, కోరండమ్, డయాస్టోర్. తర్వాత శేషం
శేషం ఎక్కడండి గెలీనా, శేషం ఏ ధాతు నుండి వస్తుందండి గెలీనా. తర్వాత పాదరసం, పాదరసం ఏంటంటే సిన్నాబార్, పాదరసం ఏంటి సిన్నాబార్. తర్వాత ఇంకా మెగ్నీషియం, మెగ్నీషియం మెగ్నీషియం ఏ ధాతు నుండి మాగ్నసైడ్, మెగ్నీషియం మాగ్నసైడ్. దీని పేరులో ఉంది ఇది కూడా మెగ్నీషియం మాగ్నసైడ్. తర్వాత సోడియం, సోడియం ఎక్కడ ఏంటి రాక్సాల్, సోడియం ఏ ధాతు నుండి రాక్సాల్. తర్వాత రాగి, రాగి ఏంటి కాపర్ పైరేటేస్, కాపర్ గ్లాస్ క్యూప్రైడ్. ఈ రాగి ఎక్కడి నుంచి అంటే కాపర్ పైరేటేస్, కాపర్ గ్లాస్ క్యూప్రైడ్. తర్వాత టంగస్టన్, టంగస్టన్ ఏంటంటే వల్ఫ్రమైడ్, టంగస్టన్ ఎక్కడి నుంచి వల్ఫ్రమైడ్. తర్వాత వెండి, వెండి వెండి ఏంటంటే అర్జెంటైట్ హరన్ సిల్వర్, వెండి ఎక్కడి నుంచి అండి అర్జెంటైట్ హరన్ సిల్వర్. తర్వాత కాల్షియం సున్నప్రాయి మరియు జిప్సం అండి, ఏ రాదు కాల్షియం సున్నప్రాయి మరియు జిప్సం. తర్వాత మెగ్నీషియం, మెగ్నీషియం ఏంటి మాగ్నసైడ్, మెగ్నీషియం ఏ ధాతు నుంచి వస్తుంది మాగ్నసైడ్. తర్వాత మాంగనీస్, మాంగనీస్ పైరోడిసైడ్, మాంగనీస్ ఏ ధాతు ఉంది పైరోడిసైడ్. తర్వాత టిన్, టిన్ ఏంటి కాపీ రైటర్. ఇవన్నీ మన ఏ ధాతువు నుంచి ఏ లాభం వస్తుందని ఉన్నదండి. దీంట్లో నుంచి గ్యారంటీగా కొంచెం 1 మార్క్ వచ్చే 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇవన్నీ చూసాం, మనం బేసిక్స్ ధాతు లాహాలు ఎక్కడి నుంచి వస్తే ధాతువు నుంచి మొత్తం బేసిక్స్ అన్ని చూసాం. ఇంకా మరియు ఇవన్నీ బేసిక్స్ అన్ని ఇవి ఏంటంటే ఇప్పుడు మనం తర్వాత ఏ ధాతువు నుండి ఏ లాభం వస్తుందో కూడా చూసాం. ఇప్పుడు మనం ఏ ప్రాసెస్ ద్వారా లోహాన్ని అనేది సంపాదిస్తారో ఆ ప్రాసెస్ని చూద్దాం. మనం అనుకున్నాం కదండి ఏ ప్రాసెస్ నుంచి మనం మెటల్ సంపాదించవచ్చో అవి చూద్దాం. దాంట్లో 3 ప్రాసెస్లు ఉన్నాయి. 3 ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ది ముడి ఖనిజ సాంద్రీకరణ, ముడి ఖనిజ సాంద్రీకరణ. రెండవది లోహ నిష్కర్షం. మూడవది లోహ శుద్ధి, దాన్నే విద్యుత్ విశ్లేషణ అని కూడా అనొచ్చు. ఈ మూడింటిని ఇప్పుడు ఎలా చేస్తారో అంటే చూద్దాం. ముడి ఖనిజ సాంద్రీకరణ, ముడి ఖనిజ సాంద్రీకరణను చూద్దాం. ఫస్ట్ చేతితో వేరు చేయడం. ఈ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే చేతితో వేరు చేయడం. మనం చూస్తూ ఉంటాం చేతితో వేరు చేయడం అంటే ఇప్పుడు మినరల్స్ మన కళ్ళ కనబడేలా ఉంటాయండి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఉంటాయి కదా, మనం రాళ్ళని కనబడి కాబట్టి ఈజీగా వేరు చేయొచ్చు. అంటే మన కళ్ళు విజిబుల్గా ఉంటాయి, అదే చేతితో వేరు చేయడం. అలా మినరల్స్ కూడా చేతితో వేరు చేసేలా ఉంటే అదొక ప్రాసెస్. రెండో ప్రాసెస్ ఏంటంటే నీటితో కడగడం అండి. నీటితో కడగడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలా మినరల్లా ఉంటుంది, ఇలా బోల్స్లా ఉంటే దీనిపైన మన భూమిలో తీసుకొచ్చిన ఓరేది ఉంటుంది, దానిపైన వాటర్ వేస్తారండి. వాటర్ వేయడం వల్ల వేస్ట్ అంతా అయితే కిందకి వచ్చేస్తే మినరల్ అనేది ఉంటుందండి. దీని తర్వాత ఇంకో ప్రాసెస్ ఉంటుంది, ఇదొక ప్రాసెస్ అనమాట. దాన్నే నీటితో కడగడం. మూడోది ప్లవన ప్రక్రియ. ప్లవన ప్రక్రియ ఏంటంటే ఇది సల్ఫైడ్స్ మాత్రం ఉపయోగిస్తారండి. ఈ ప్లవన ప్రక్రియ అనేది సల్ఫైడ్స్ మాత్రం ఉపయోగిస్తారు. అదేంటో చూద్దాం. అదేంటంటే ఇలా ఒక బేకర్ ఇలా కంటైనర్ ఏదో తీసుకుని దాంట్లో ఈ ధాతువు ఉంటుంది, ప్లస్ ఇంకా కొన్ని అయిన ఉంటే దాంట్లో పైన ఆయిల్ వేస్తారండి. పైన ఆయిల్ అనేది వేస్తుంది. ధాతువు ఇంకా కొన్ని ఉంటాయి, ప్లస్ అయిన ఉంటే దాంట్లో పైన ఆయిల్ అయినా వేస్తాం. పైన ఆయిల్ వేసిన తర్వాత దీన్ని ఇంకా కొన్ని ప్రాసెస్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఫ్లోత్లా ఫామ్ అవుతుంది. ఇక్కడ పైన ఫ్లోత్ ఫార్మేషన్ మన టెన్త్లో చదువుకున్నాం కదా, అలా ఫ్లోత్ ఫార్మేషన్ అనేది ఫామ్ అవుతుంది. అలా దీన్ని సపరేట్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది ఓన్లీ సల్ఫైడ్స్ మాత్రమే చేస్తారు. ఈ ప్లవన ప్రక్రియ అంటే సల్ఫైడ్స్ మాత్రమే చేస్తారు. తర్వాత అయస్కాంత ఏర్పాటు. అండి. అయస్కాంత ఏర్పాటు అనేది ఎలా ఉంటుందంటే మనం చూసాం, ఇది కూడా మనం దాంట్లో వచ్చిన వస్తే ఇలా ఒక కంటైనర్ ఇలాగ ఒక బెల్ట్లా ఉంటుందండి. ఉంటుంది. దీనికి మ్యాగ్నెట్ అనేది ఉంటుంది. ఈ బెల్ట్కి మ్యాగ్నెట్ ఉంటుంది. ఇలా మనం ఓర్ని పంపించినప్పుడు ఏమవుతుందంటే ఇలా కిందకు వచ్చేస్తుంది. వేస్ట్ అంతా ఇలా కిందకు వచ్చేస్తుంది. దీని మినరల్ ఏమైతే ఉంటుందో, ఓర్ అయితే ఏముంటుందో దీన్ని టచ్ అవుతా ఇలా వెళ్తూ ఉంటుంది. వేస్ట్ అంతా వచ్చేసి ఇదే అయస్కాంత ఏర్పాటు అంటే ఇదే ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం ఇది ఎంత ఏంటి ముడి ఖనిజ సాంద్రీకరణలో ఈ 4 ప్రాసెస్ కదా. ఇప్పుడు సెకండ్ లోహ నిష్కర్షం. ఏంటో చూద్దామండి. లోహ నిష్కర్షణని మూడు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి అధిక చర్యాశీలత, 2 మధ్యస్థ చర్యాశీలత, 3వది అల్ప చర్యాశీలత. అవి ఏంటో చూద్దాం. అధిక చర్యాశీలత అనేది ఆక్సైడ్ చేస్తారండి. దేని చేస్తారు? ఆక్సైడ్ మాత్రమే చేస్తారు. ఏం చేస్తారు? ఆక్సైడ్ని విద్యుత్ విశ్లేషణ ద్వారా ఆక్సైడ్ అనేది గ్రహించడం జరుగుతుంది. అదేంటి అధిక చర్యాశీలత ఆక్సైడ్ చేస్తారు. ఏ ప్రాసెస్ ద్వారా? విద్యుత్ విశ్లేషణ ద్వారా. విద్యుత్ విశ్లేషణ అంటే ఏంటో చెప్పుకున్నాం ఇక్కడ. విద్యుత్ విశ్లేషణ కూడా చెప్తా. విద్యుత్ విశ్లేషణ ద్వారా ఈ అయస్కాంత అనేది జరగడం జరుగుతుంది. తర్వాత
మధ్యస్థ ఏంటి? రెండు మళ్ళీ కార్బోనేట్ని గ్రహించవచ్చు, సల్ఫైడ్ని గ్రహించవచ్చు. మధ్యస్థ చర్యశీలత. కార్బోనేట్స్ దేంట్లో చేస్తారు? భస్మీకరణం ప్రాసెస్తో చేస్తారండి. తర్వాత సల్ఫైడ్ ఏం చేస్తారు? ఇంత మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ విద్యుత్ విశ్లేషణ ఉన్నాం కదా, శుద్ధి మరియు దాన్ని విద్యుత్ విశ్లేషణ అంటారు. విద్యుత్ విశ్లేషణ అంటే ఏంటో చూద్దాం. ఈ విద్యుత్ విశ్లేషణ అంటే ఏంటి? ఇప్పుడు ఇలాగా మనం యానోడ్లో క్యాథోడ్ పెట్టాం, దాన్ని బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఏమవుద్దంటే ఈ క్యాథోడ్ ఉంది కదా, ఈ క్యాథోడ్ దగ్గర లోహం అనేది ఇక్కడికి వచ్చి దీన్ని ఇక్కడ ప్లేస్ అవుతుంది. లోహం అంతా మనకి ధాతు ఉంది. ధాతువులో వెంటనే మనకి మినరల్ రాదు. అదేంటి? అశుద్ధ లోహం ఉంటుంది. ఈ ధాతువులో అశుద్ధ లోహం ఉంటుంది, శుద్ధ లోహం ఉంటుంది. శుద్ధ లోహం. ఈ ధాతువులో అశుద్ధ లోహం ఉంటుంది, శుద్ధ లోహం ఉంటుందండి. ఈ లోహం అనేది, మంచి లోహం అనేది ఈ క్యాథోడ్ దగ్గరకు వచ్చి ప్లేస్ అవుతుందండి. మొత్తం దీంట్లో వేసినప్పుడు, ధాతువులు వేసినప్పుడు మంచి లోహం అనేది క్యాథోడ్ దగ్గర ప్లేస్ అవుతుంది. యానోడ్ దగ్గర ఏమో అశుద్ధ లోహం అండి. ధాతువులో మనం ఏం చెప్పుకున్నాం? అశుద్ధ లోహం చెప్పుకున్నాం, శుద్ధ లోహం చెప్పుకున్నాం. ఈ యానోడ్ దగ్గర మాత్రం అశుద్ధ లోహం వచ్చి ప్లేస్ అవుతుంది కదండి. యానోడ్ దగ్గర అశుద్ధ లోహం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ దీని నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, యానోడ్ దగ్గర వచ్చే పదార్థాన్ని ఏమంటారు? అలా ఒక వచ్చిన అవకాశం ఉంది. దాన్ని ఏమంటారంటే యానోడ్ మడ్ అంటారండి. యానోడ్ దగ్గర ఉండే పదార్థాన్ని ఏమంటారంటే యానోడ్ మడ్. ఇది ఒకసారి క్వశ్చన్ వచ్చిందండి, ఇది ఇంపార్టెంట్ బిట్. తర్వాత దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? క్యాథోడ్ దగ్గర లోహాన్ని సంఘటిస్తాము. ఏం చెప్పొచ్చు అండి? క్యాథోడ్ దగ్గర లోహాన్ని అనేది మనం తీసుకోవచ్చు. ఇదండి ప్రాసెస్. మనం దొరికిన ధాతువుని ఏ ప్రాసెస్ ద్వారా ఏం చేయొచ్చు, ఎలా సంపాదించవచ్చో చూసాం. తర్వాత ఇక్కడ మనం చెప్పుకున్నాం చర్యాశీలత అని చెప్పుకున్నామండి. ఈ చర్యాశీలత మొత్తం చర్యాశీలత 6 ఎలా ఉంటుందో చూద్దాం. అది దీన్ని 3 విధాలండి. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అధిక చర్యాశీలత, మధ్య చర్యాశీలత, అల్ప చర్యాశీలత. అధిక చర్యాశీలత, మధ్య అల్ప చర్యాశీలత. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఫెర్రస్, హైడ్రోజన్, ఐరన్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. దీని ఎలా అడిగే అవకాశం ఉందంటే, ఈ కింది వానిలో దేనికి అధిక చర్యాశీలత ఉంది అని కొన్ని ఆప్షన్లు ఇస్తారండి. ఎలా అంటే పొటాషియం, జింక్, ఏజీ, ప్లాటినం. కింది వాటిలో దేనికి అధిక చర్యాశీలత అనేది మనం ఈజీగా ఏం చెప్పొచ్చు? పొటాషియం అని చెప్పొచ్చండి. ఇది మనకి ఇలా ఈజీగా చెప్పడం జరిగింది. మీకు గుర్తుండడానికి ఎలా అంటే నేను ఒక కోడ్ చెప్తానండి. ఆ కోడ్ ద్వారా మీకు గుర్తుంటుంది. ఎలా అంటే కే అంటే ఇక్కడ కే అంటే కిరణ్ ఏం చేశారంట? వాళ్ళ ఎన్ఏ అంటే సోడియం, నాన్నగారు ఎన్ఏ నాన్నగారు, సి అంటే చెల్లి, నాన్నగారు వాళ్ళ చెల్లి, ఎంజి అంటే ఎమ్ మదర్, కిరణ్ వాళ్ళ నాన్నగారు, చెల్లి, మదర్ వాళ్ళ అమ్మగారు, అందరూ ఏ అంటే అందరూ కలిసి జూకి వెళ్ళారండి. జూకి వెళ్ళారు. ఇవి ఫస్ట్ లెటర్ తీసుకోండి. అందరూ జూకి వెళ్ళారు. కిరణ్ వాళ్ళ నాన్నగారు, చెల్లి, వాళ్ళ మదర్ అమ్మగారు, అందరూ కలిసి జూకి వెళ్ళారండి. జడ్డన్లో జూకి వెళ్ళారు. జూకి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ఫస్ట్ చిన్న చిన్న జంతువుల నుంచి చూసుకుంటూ వెళ్ళారండి వాళ్ళు. కిరణ్ వాళ్ళ నాన్నగారు, చెల్లి, వాళ్ళ మదర్ మదర్ అందరూ జూకి వెళ్ళి చిన్న జంతువులను చూసుకుంటారు. ఫస్ట్ ఏం చూసారంట? ఫ్రాగ్ అని చూసారండి. చిన్న జంతువులను చూసుకుంటే వెళ్తున్నారు. ఫస్ట్ ఫ్రాగ్ అని చూసిన తర్వాత ప్యారెట్ని చూసారండి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్యారెట్ అని అనుకోండి, పిజి అన్నా ఏదో అనుకోండి. ప్యారెట్ని చూసారు. చిన్న జంతువులను చూసుకుంటే ఫస్ట్ ఏం చేశారు? ఫ్రాగ్ అని చూసారు. తర్వాత ప్యారెట్ని చూసారు. తర్వాత హిప్పోపటమస్ని చూసారండి. ఏం చూసారు? హిప్పోపటమస్ని చూసారు. తర్వాత హిప్పోపటమస్ ఇలా చూసారండి. కాబట్టి మీకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంది. ఈ అన్ని కోడ్లు గుర్తుపెట్టుకుంటే మీకు ఏది అధిక చర్యాశీలత ఎక్కువ ఉందో ఇక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ మనకి కిరణ్ నాన్నగారు, ఎన్ నాన్న, సి చెల్లి, ఎం మదర్, ఏ అందరూ, జడ్ జూకెళ్ళి, ఎఫ్ ఫ్రాగం చూసారు. చిన్న జంతువులను చూసుకుంటే పిజియాన్ చూసారు. తర్వాత హిప్పోపటమస్ని చూసారు. ఇవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మనం ఈజీగా పెట్టే అవకాశం ఉంది. మనం చూసుకుంటే అధిక చర్యాశీలత ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ మనం ఇప్పటి వరకు మనం
బేసిక్ అంటే ధాతువు నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ధాతువు నుంచి ఏ లోహం వస్తుంది అది కూడా చూసాం. తర్వాత అది అయిన తర్వాత మన ప్రాసెస్ చూసామండి. ఏ ప్రాసెస్ ద్వారా మనం ధాతువు నుండి మనం ఖనిజం సంపాదించు అవి చూసాం. ఇక అధిక చర్యశీల తర్వాత ఏం సంపాదించవచ్చు, మధ్యంత చర్యశీల తర్వాత ఏం సంపాదించవచ్చు, అల్ప చర్యశీల తర్వాత ఏం సంపాదించు అవి కూడా చూసాం. తర్వాత అవన్నీ చెప్పుకున్నాం. తర్వాత చర్యశీలత 6 కూడా కోడ్ రూపంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దీంతో మనం బేసిక్ అనేది అయిందండి. అది ఇంపార్టెంట్, ఇవి కూడా ఇంపార్టెంటే. దీంట్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో నుంచి క్వశ్చన్, చర్యశీలత నుంచి క్వశ్చన్, మరియు ఇంకా మన కోట్లు చెప్పుకున్నాంగా ధాతువు నుంచి ఏ ధాతువు నుంచి కనిగి వస్తుంది అవి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మెటల్స్ మరియు నాన్ మెటల్స్ గురించి చూద్దాం. ఇప్పటివరకు మనం చూసాం కదండి, మొత్తం బేసిక్స్ ఇంకా అన్నీ చూసాం. ఇప్పుడు లోహాలు అలోహాలు గురించి చూద్దాం. లోహాలు చూద్దాం అసలు. ఇవి ఎలక్ట్రాన్లు కోల్పోవను. లోహాలు అనేవి ఏంటంటే ఎలక్ట్రాన్ అనేవి కోల్పోతాయి. దాని నెక్స్ట్ పాయింట్ ఏంటి, స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల ఇవి మంచి ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలుగా పనిచేయను. ఈ లోహాలు అనేవి ఎలా ఉంటాయంటే లోహాలు ఏదైతే ఉంటాయో ఆ పదార్థాలన్నింటిలో ఎలా ఉంటాయంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటాయండి. స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలుగా పనిచేయను. ఇంకా వీటి ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఎక్కువ. ఈ మెటల్ యొక్క ఉంటాయి కదా, ఆ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే ఈ ద్రవీభవన మరియు బాష్పీభవన ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువ అండి మెటల్స్కి. కాదు అత్యంత లోహ స్వభావం గల మూలకం. ఈ అత్యంత లోహ స్వభావం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ మూలకం ఏంటంటే సీజియం. ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అండి, ఇవన్నీ చూసుకోండి. సన్నని తీగలుగా లాగుటను తాంతవత అంటారండి. ఆ మెటల్ని మనం తీసుకున్న మెటల్ని సన్నని తీగలుగా లాగడం. ఇక్కడ 2 ఉన్నాయి, సన్నని తీగలుగా లాగడం, రేకులుగా లాగడం. ఇవన్నీ చూసుకోండి. తీగలు, ఇక్కడ రేకులు. సన్నని తీగలుగా లాగడం తాంతవత అంటారు. అయితే దానికి ఏంటంటే ప్లాటినం. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ప్లాటినం చెప్పొచ్చండి. ఏంటి, తీగలుగా లాగడం అండి, తీగలుగా లాగడం. తర్వాత రేకులుగా సాగతీయటను అగాధ వర్ధనీయత అంటారండి. ఏమంటారు, తీగలుగా లాగడం ఏమో తాంతవత అంటారు, రేకులుగా సాగతీయడం ఏమో అగాధ వర్ధనీయత అంటారండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బంగారం ఎగ్జాంపుల్. తర్వాత టపాకాయంలో రంగుల కొరకు ఉపయోగించే మూలకం స్ట్రోండియం. ఎస్ఆర్ అంటే స్ట్రోండియం, బి అంటే బేరియం, సి అంటే కాల్షియం అండి. ఎస్ఆర్ అంటే ఏంటి, స్ట్రోండియం, బి అంటే బేరియం, కాల్షియం. ఈ మూడిట్లు మూలకాల వల్ల టపాకాయలో రంగులు ఉంటాయి కదా, ఆ రంగులు రావడానికి ఉపయోగించే మూలకాలు ఏంటంటే సోడియం, బేరియం మరియు కాల్షియం. తర్వాత సారముద్రిక లోహాలు ఏంటంటే బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం అండి. ఏంటి, సారముద్రిక లోహాలు బెరిలియం, మెగ్నీషియం మరియు కాల్షియం. తర్వాత పరివర్తన లోహాలు మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే టైటానియం మరియు ఫెర్రస్ మరియు నికెల్ అండి. టైటానియం మరియు ఫెర్రస్ మరియు నికెల్ పరివర్తన లోహాలు ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకొని చూసుకోండి. తర్వాత అంతర్ పరివర్తన లోహాలు ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే సీరియం మరియు పిఆర్, ప్రొసోడియం అండి. అంతర్ పరివర్తన లోహాలు ఇవన్నీ మెటల్స్ అండి. మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ మరియు ఎగ్జాంపుల్స్. ఇంకా రేకులుగా సాగడం ఏమంటారు, తీగలుగా సాగడం ఏమంటారు అని చూసాం కదా. ఇప్పుడు ఇలాగే ప్రాపర్టీస్ నాన్ మెటల్స్ అలోహాలు కూడా చూద్దామండి. మన మెటల్స్ చూసాం కదా, ఇప్పుడు అలోహాలు నాన్ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ కూడా చూద్దాం. ఇవి ఎలక్ట్రాన్ గ్రహించును. మెటల్స్ ఏం చెప్పుకున్నామండి మనం, ఎలక్ట్రాన్ కోల్పోవును. దీనికి ఆపోజిట్గా ఉంటాయండి. మనం ఒకటి నేర్చుకుంటే దీనికి కొన్ని ఆపోజిట్గా ఉంటాయి. ఇవి కూడా గుర్తుంది. మెటల్స్ నేర్చుకుంటే నాన్ మెటల్స్ ఆపోజిట్గా ఉండడం జరుగుతుంది. అవి ఎలక్ట్రాన్ కోల్పోవును. ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తే గ్రహిస్తాయి. అక్కడ కోల్పోతే ఇక్కడ గ్రహిస్తాయండి. ఇక్కడ వీటిని తీగలుగా, రేకులుగా సాగదీయలేము. అక్కడ ఏం చెప్పుకున్నాం, తీగలుగా, రేకులుగా సాగదీయమని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. కానీ నాన్ మెటల్స్ దగ్గరకు వచ్చేసరికి దీన్ని తీగలుగా, రేకులుగా సాగదీయలేమండి. తర్వాత స్వేచ్ఛ ఎలక్ట్రాన్ లేకపోవడం వల్ల వాహకాలుగా పనిచేయవు. అక్కడ మనం ఏం చెప్పుకున్నాం, స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల అవి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తున్నాయి అని చెప్పుకున్నాం. ఈ నాన్ మెటల్స్లోకి వచ్చేసరికి స్వేచ్ఛ ఎలక్ట్రాన్ అనేది లేవు. ఆ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్ లేకపోవడం వల్ల దీని వాహకాలుగా పనిచేయవు. తర్వాత దీంట్లో మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అదే చెప్పుకుంది. అత్యధిక అలోహ స్వభావం గల మూలకం. అత్యధిక అలోహ నాన్ మెటల్ స్వభావం గల మూలకం ఏంటంటే ఫ్లోరిన్. తర్వాత అధిక రుణ విద్యుతాత్మక గల మూలకం ఏంటంటే అధిక రుణ విద్యుతాత్మక గల మూలకం, అది కూడా ఫ్లోరిన్ అండి. ఇక్కడ వాల్యూ కూడా ఉంది 4.0.
వాల్యూ ఉంది ఫ్లోరిన్ 4.0. ఏంటి? రుణ విద్యుతాత్మక మూలకం, అధిక రుణ విద్యుతాత్మక మూలకం. తర్వాత అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం, అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం ఏంటంటే క్లోరిన్ అండి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం ఏంటి? క్లోరిన్. తర్వాత ఒక ద్రవ పదార్థం గుండా విద్యుత్ ప్రవహించాలంటే అయాన్లు ఉంటాయి. ఇవి మనం తెలుసండి, మనం 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ చదువుకున్నాం. ఇప్పుడు ఒక విద్యుత్ అనేది ప్రవహించాలంటే దానికి అయాన్లు అనేవి ఉంటాయి. అలా కాబట్టి ఒక ద్రవ పదార్థం గుండా విద్యుత్ ప్రవహించాలంటే అయాన్లు ఉంటాయి. ఇవి మనకు తెలిసిన పాయింటే. తర్వాత చక్కెర మరియు యూరియా ద్రావణాల గుండా విద్యుత్ ప్రసారం అనేది జరగదండి. ఈ ఇంట్లో నుంచి అంటే చక్కెర మరియు యూరియా ఈ రెండు పదార్థాల నుండి ఈ రెండు ద్రావణాల నుండి విద్యుత్ ప్రసారం అనేది జరగదండి. చూసారు కదండి, ఇప్పుడు వరకు మనం మొత్తం బేసిక్స్, ఇంకా ఏ దాని నుండి ఏ ఖనిజాలను సంపాదించవచ్చు అవి చూసాం. ఇంకా అవి ఇంపార్టెంట్ బిట్ అని ఇంకా మనం చర్యాశీలత కూడా చెప్పుకున్నాం. దాంట్లో బిట్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. అలాగే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇవి కూడా చెప్పుకున్నామండి. దీంతో వీడియో అనేది అయ్యింది. మన నెక్స్ట్ వీడియోలో సెమీ మెటల్స్ గురించి చూద్దాం. ఇంకా దాంతోపాటు ఇప్పుడు వరకు మనం మెటల్స్ నాన్ మెటల్స్ గురించి చెప్పుకున్నామండి. కాబట్టి దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ అనేది ఉంది. ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని తుప్పు పట్టడం అండి. ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్కి తుప్పు పట్టడం అనేది జరిగింది. అది దాని కూడా ప్రాసెస్లోనే, అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కాబట్టి ఈ వీడియోని అందరూ చూసిన అందరూ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నాకు సపోర్ట్ చేసినట్టుంది. థ్యాంక్ యూ.